చెక్కు చక్రాలు చేతిలో పత్రం ఉన్నటువంటి మోక్ష ప్రదాయకుడైనటువంటి విష్ణుమూర్తి దక్షిణ ముఖస్థుడై ఇక్కడ పొలమై ఉన్నాడు. ఫకీర్ గల్లా రవికుమార్ శృతి దంపతులు స్వామివారి సేవకై అయ్యా అక్కడ దీపాలు వెలిగిస్తున్న లోపల అమ్మ మహిళా భక్తులు మీకు ప్రాధాన్యపడి చెప్తున్నారు. రుద్రసేన బాబు లోపల మీకు చెప్పినప్పుడు ఇయ్యండి పెయింట్ ఏం పర్వాలేదు, టికెట్ పడతాం. ఎంత చెప్పినా అర్థం చేసుకుంటున్నారు మీరు. లోపల పొగ పారుతుంది, పొగ జరుగుతున్నది, విగ్రహాలు మొత్తం కూడా నల్లగైపోతున్నాయి. ఆర్కియాలజీలు ఇప్పటికే 3 గర్భగుళ్ళ ప్రాణాలు ఖాతాకు ముందు చెప్తున్నాము. కాంపౌండ్ లోపల దీపారాధన నిషేధం మన కోసమే. మన సంస్కృతి ఎవడో అమెరికన్ సైంటిస్ట్ డిస్ప్లేట్ చేసుకుంటాం. పరిగమాయిలోడం కాంతి సిద్ధాంతం మీరు కనిపించండి. ఇక 10వ శతాబ్దంలో కాంతి సిద్ధాంతం కూడా అభివృద్ధి. మరి దీన్ని చూపెట్టి ఎలా ఉందో ఇస్తున్నారానికి ప్రతి భారతీయులుగా మనం పునర్తించుకోవాల్సిన గర్వపడాల్సిన సందర్భాన్ని మనం పాడు చేసుకుంటామా? సకల శాస్త్రాలు వేదాంతించే పుట్టినాయి. అన్నింటినీ పుట్టిన భారతదేశానికి ఎంతకు మన కార్ఖానమే ప్రయాసం. ఇంత టెక్నాలజీ, ఇంత అద్భుతమైన దీపాలు పెడుతున్నారు మహిళా భక్తులు. అక్కడ గౌరవ సీఎం గారు ఉన్నారు, దయచేసి డానియల్ గారు సార్ ప్లీజ్. అక్కడ మహిళా భక్తులు దీపాలు పెడుతున్నారు. ఆ లాడ్ కూడా వెళ్ళిపోతుంది, అక్కడ ఉన్న చెట్లు కూడా చనిపోతాయి. గారు నరేందర్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు. వారికి సాధారణ కమిటీ ఆహ్వానం తెలియజేస్తా ఉన్నా. ఫకీర్ గల్లా రవికుమార్ శృతి నలకుర్తి ఉపేంద్రాచారి మంజుల దంపతులు స్వామివారి సేవకై 511 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. స్వామివారి కన్నా కటాక్షాలు వారి కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్న దంపతులు తిరుగుడు జగాల్ రెడ్డి కవితా దంపతులు, కోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి శివజ్యోతి దంపతులు, చీముళ్ల జాన్ రెడ్డి సుష్మా దంపతులు, నాగేంద్ర సరిత దంపతులు, నేలపట్ల సైదులు వీరమ్మ దంపతులు, మారెడ్డి శంకర్ రెడ్డి శిల్ప దంపతులు, మద్దూరి సంధ్య రమేష్